నా పేరు ఝాన్సీ. నేను సంవత్సరం మట్టి మా పిల్లకి సంబంధాలు చూసుకుంటూనే వస్తుంటే ఎక్కడికి పోయినా కుదరపాకంటే ఇది 4వ నెల నేను రావటం. అయ్యగారికి చెప్పా, అయ్యా నా పిల్లకి వివాహం చేసుకోవాలి అని అంటే జరిగిద్దిలే పో అండు. నేను ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చెట్టు కాడ భోజనం చేస్తున్నాళ్ళకే మా పిల్ల ఫోన్ చేసింది. ఆమె పెళ్లి కోసం నా అన్నయ్య వాళ్ళు ఫోన్ చేశారు అని. అయ్యా నువ్వు ఉన్నావు నాయన, ఇసాకయ్య గారు ప్రార్థనకు వచ్చాక నా బిడ్డకి మంచి మేలు జరిగింది, సంబంధం కుదిరింది. రక్త సంబంధులు బంధుమిత్రులు అందరూ దూషించుతూ మాట్లాడుతూ ఏంటి వాళ్ళకేంటి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకేంటి ఎన్ని డబ్బులైనా ఇస్తారని 4-3 సంబంధాలు చెడగొట్టినా కూడా నేను దేవుడు పకే భారం వేసా. అయ్యా నువ్వు నాకు మేలు చేస్తావు, నేను నమ్ముకుంటున్నా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా భర్త తాగుతాడు, నువ్వేం చేస్తావో నీ మీద నేను భారం కలిగి ఉండానని దేవుడి మీద భారం వేసి నేను ముందుకు సాగిపోతున్నాళ్ళకి ఇక పెళ్లి కుదిరింది. మళ్ళీ 3వ నెలల పెళ్లి పెట్టుకున్నాం. మళ్ళీ ఎక్కడికి వచ్చాం. అయ్యగారికి చెప్తే మంచిగా జరిగిద్ది వెళ్ళన్నారు. వెళ్ళన్నాక పెళ్ళి పెట్టుకున్నాక కూడా పెళ్ళి మంచోడు కాదు, ఆ పిల్లోడు మంచోడు కాదు, చాలా కేసులు ఉన్నాయి. అన్నీ నా రక్త సంబంధులకి అట్టోళ్ళు ఇటోళ్ళు నా తమ్ముళ్ళకి నా అన్నలకి అందరికీ చెప్పి నా మేనత్తలకి అందరికీ చెప్పి నన్ను భయపెడితే ఇషాకయ్య గారు ఒకే మాట అన్నారు, నువ్వు సమాధి వెలిగి వైపు చూడకోకుండా గలిలే వైపు చూడాలని అన్నారు. నువ్వు నాకు అయ్యగారు ఎటు చెప్పారు, సమాధి వెళ్ళి నేను ఎందుకు చూడాలి, గలిలే వైపు చూడమన్నాడు అని నేను ప్రార్థన చేసుకుంటాయా నీ చిత్తమే ఏమన్నా కానీ ముందుకు పోతనే ఉండా పెళ్లి జరిగింది. నా భర్త ఎంతో తాగుబోతుడు, ఎంతో కొట్టి బయట నుంచో పెట్టాడు నన్ను, ఎంతో సికాకులతో ఉండేదాన్ని. నేను నా పిల్లల్ని పొదిగిట్లో పెట్టుకొని అన్నం నీళ్ళు లేకోకుండా అట్టుండం. ఇక్కడికి వచ్చాక నా భర్త కూడా తాగుడు మానేసిండు, శుభ్రంగా మారిపోయాడు మా భర్త. మారిపోయినా కూడా నేను నా కాడ 1,50,000తోనే నేను నా పిల్ల పెళ్ళి మొదలేసుకున్నా. ప్రతి ఒక్క బిడ్డను అడిగినా కూడా ప్రతి ఒక్క బిడ్డ నాకు ఇచ్చారు, లక్షలతో ఇచ్చారు. అయినా కూడా నీకు డబ్బులు ఉన్నాయి, నువ్వేంటి నీకేం రోగం అని మమ్మల్ని దూషించుతున్నారు అనుకున్నారని నేను ముందుకు పోయేవాళ్ళం. నా భర్త చాలా మారిపోయాడు, నాకు ఇదే గొప్ప మేలు.